ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/1/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము చతుర్దశి సాయంకాలం 6:54 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం రాత్రి 8:04 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:16 నుంచి 1:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:42 నుంచి 1:26 వరకు, వర్జము రాత్రి 3:34 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. సౌకర్యవంతమైన శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, సూపర్ మార్కెట్, మినపగుళ్ళ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిడెంటిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, అనుకూలమైన ధనవృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో సమాగమం, అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు, ఇలా అనేక రకాల విషయాల్లో మీకు అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, ప్రయాణ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, సాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. రుణపీడ పరిహారం, రోగనాశనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగము, ఆనందకరమైన సంపద, చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వాహన ప్రమాదం, ఆరోగ్య భంగం, అనవసర వ్యక్తులతో పరిహాసపు మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని కలిగించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానతలు, ధన నష్టము, వివాహార భంగము, విద్యా నష్టము, ఉద్యోగ భంగము, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, ముఖ్యంగా ఈ డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశాలు, క్రీడాకారులు జాగ్రత్త, విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది, ప్రేయసి ప్రియులు తప్పుడు మార్గంలో వెళ్తారు, ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం,
లేనిపోని అనర్థాలు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని దారితీస్తుంది. ఈ దుష్టుల సావాసం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఆస్తి పంపకాల్లో అసమానతలు, నర్సరీ తోటలు, పూజాదులపై నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు పడుకులు పండించే వారికి నష్టం, ఈవెంట్ చేసే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనర్థాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా తీవ్ర నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అవమానాలు, వస్తువులు పోగొట్టుకోవడం, ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, విదేశీ ప్రయాణం మంచిది కాదు, వీసా సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశం కనపడుతోంది. తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పాలు, పెరుగు, కందులు, మినుములు దానంగా ఇవ్వడం శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 మధ్య కాలంలోనూ, తిరిగి రాత్రి 7:11 నుంచి 8:32 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారి లాభాలు. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, విద్యాభివృద్ధి, ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సానుకూలమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభాలు, పలుకుబడి. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, స్థిర ఆదాయం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, నాట్ల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తుల పరిచయం, ఆ పరిచయం వల్ల వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు, ప్రయాణ లాభాలు. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖాయం. మంచి ఉద్యోగం, ఉన్నత స్థాయి ఉద్యోగం, విద్యాభివృద్ధి, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. శత్రునాశనం, మిత్రలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. విదేశాలకు శ్రీనివాసం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలత, రుణపీడ పరిహారం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నులకు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా లాభసాటి వ్యవహారంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, ఆరోగ్య లాభం, సమస్తమైనటువంటి శుభయోగాలు. ధన, ఆనంద, ఆరోగ్య, కుటుంబ సౌఖ్య, ఆత్మవిశ్వాసం, రుణపీడా పరిహారం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, వ్యాపారపరంగా అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. అలాగే వస్తు వాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. రాజకీయ రంగంలో మంచి అనుకూలత. అలాగే కళాకారుల, క్రీడా అభివృద్ధి పొందుకోవచ్చు. వాహన యోగం. అలాగే విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, మంచి వ్యక్తిగత రుణపీడ పరిహారం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆధ్యాత్మిక, ఆర్థిక, సంతాన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివాదాల్లోకి చిక్కునే అవకాశాలు, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది, లంచగొండితనం ఉద్యోగాన్ని పోగొడుతుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం, వీసా సంబంధ చికాకులు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జన్మ జాతకం చూపించుకోవడమే చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించుకోండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చు, జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు తినే వారికి నష్టం, రైతన్నలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు, బ్రోకర్ల వల్ల నష్టపోతారు, తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో పదవీచ్యుతుల అవకాశం, కళాకారులకి ఇబ్బందులు, నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, మోసపోయే అవకాశాలు, పనికి మాలినటువంటి ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా ఇబ్బందులు, వీసా సంబంధమైనటువంటి నష్టాలు, కష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టపోయే అవకాశాలు, మోసపోతారు, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టము, కష్టం. తప్పక జన్మ జాతకం చూపించండి, తద్వారా మీకు అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:36 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతం, చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి కీర్తి, ప్రతిష్టలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, సానుకూలమైనటువంటి ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, వస్తు వాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు ఆశించినటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగమే, ధన, గనక, వస్తు, వాహన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధనయోగం, వస్తు లాభం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, గొప్ప వ్యక్తిత్వము, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, మాతాపితృల సౌఖ్యం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, ఆనంద, రుణపీడ పరిహార, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి పొందుకునే శుభగడియలుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైన ఆలోచనలు, అంటే చేసే పనిలో మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, అంటే ఘర్షణ వాతావరణం లేకుండా కాస్త మెతక వైఖరి అవలంబించడం వల్ల మీకు మంచి ప్రయోజనం కలగబోతోంది. ఒకవేళ ఏదైనా మొండితనంతో ప్రవర్తించాలనుకున్నా కాస్త ఓపిక, నిదానం ఉంటే మీకు మంచిది. ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, టాప్ ర్యాంకులు రాకపోవచ్చు కానీ బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా తప్పకుండా మీరు అనుకూలవంతమైన ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. ఒకవేళ వేరే కంపెనీకి మారాల హైక్ కోసం అనుకుంటే మాత్రం
కాస్త ఓపికగా ఎదురు చూసే ప్రయత్నం చేయండి. ఇవాళ అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రుణపీడ పరిహారం కూడా ఉంది. రుణ సౌకర్యం కూడా ఉంది. అంటే ఇల్లు కొనడానికి లోన్ సౌకర్యం కూడా పొందుకునే అవకాశం. విదేశాల్లో, స్వదేశాల్లో మంచి అనుకూలత, ఈవెంట్స్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పరుగులు పండించే లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త ఎమరుపాటుగా ఉండాలి. నిన్నటికి వాటికి చాలా తేడాలు వచ్చేసాయి. కష్టము, నష్టము, అవమానం, చికాకు జన్మజాతకం చూయించండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, మీ వస్తువుల్ని దొంగిలించే అవకాశం, వంటింట్లో కూడా అగ్ని ప్రమాదం జరగవచ్చును, మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని, ఒక రకంగా మరణాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. ఇంతకంటే నేరుగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు. అయ్యో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి వెళ్ళాలి అనుకుంటే జన్మజాతకాన్ని చూపించుకోండి. అలాగే 127 సార్లు 127 టైమ్స్ మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొనే మీరు ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతకు మించినటువంటి వేరే లేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్త. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి ఇబ్బంది, ప్రభుత్వ ప్రవేశం ఇబ్బందులు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకండి. రైతులు మోసపోయే అవకాశాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, వీసా సంబంధ సమస్యలు, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అవసరం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టం జరిగే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బంది, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, అనేక రకాల సమస్యలు, ఒకదాని మీద ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. వ్యాపార పరంగా కూడా నష్టం ఉంది. ఒకసారి జన్మజాతకం చూపించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గా అష్టోత్తరం, అలాగే భగవద్గీత పారాయణం 3 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా చెప్పులు, భోజన పదార్థాలు, గొడుగు, దుప్పటి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఏదైనా ఒకటి దానం చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, మంచి వాక్చాతుర్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మంచి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, అలాగే రైతందరూ కూడా పంట లాభం, పూలు పరుగుల లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, ఇది మానసిక రుగ్మత నుంచి బయటపడతారు. పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే దాని నుంచి బయటపడే అవకాశాలు, తప్పకుండా ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశం ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.